వచ్చేదాకా అంటే బాధపడతారు. ఎందుకంటే ఇంకొక 6 మంత్స్‌లో సార్, అంటే ఈ ఇయర్ నవంబర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంత అవును. అవును. తక్కువ టైంలో ఇంతటి భారీ మార్పులు తీసుకురావడం వల్ల అంటే అక్కడ ఓటర్ తీర్పుని ఏమన్నా ప్రభావితం చేస్తాయంటారా? లేదు అనంటే ఆయన ఓట్ బ్యాంక్‌ని కాపాడుకోవడానికే ఇది స్ట్రాటజిక్ మూవ్ అనుకోవాలా? మంచి ప్రశ్న. నా ఉద్దేశం ఏంటంటే స్ప్రింగులు ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది. ఆయన చేస్తున్న పని అదే. హ్మ్. ట్రంప్ చేస్తుందంటే తన తన మరణాన్ని, తన మరణ శాసనాన్ని అంటే తన రాజకీయ మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నాడు అంటున్నాను. ఎందుకంటే ఎంత ఒత్తిడి పెంచుతున్నట్టాడో అంత నష్టం కూడా జరుగుతుంది ట్రంప్‌కి అంటున్నాను. జరుగుతుంది అదే, ఇప్పుడు జరిగింది అదే ఇప్పటిదాకా. ఆయన ఏం చేస్తున్నాడు, వ్యవస్థలు మొత్తం మా సొంతం చేసుకుందాం అనుకున్నాడు. దానిలో కాల్చి మీదేసినట్టు అన్ని వ్యవస్థల మీద దుర్మార్గంగా బురద జల్లుతున్నాడు. సలహాదారుల మీద బురద జల్లింది. చూసింది కదమ్మా మీరు మొన్నటిదాకా రోజా గారు చూసింది కదా. సలహాదారులు పనికిరాని సలహాలు ఇచ్చినట్టు. అసలు మంచి సలహా ఇస్తే పాటించేది ఎక్కడ అంటున్నాడు. యుద్ధం వద్దు, మనం అవసరంగా ఇరాన్ తిరగబోద్దని సలహాదారులు సలహా ఇచ్చారు. ఇప్పుడు నిన్నగాక మొన్న బయటపడుతున్నారు కదా సలహాదారులు కూడా. మేము చెప్తే వినలేదు, వీడు ఏం చేయాలన్నారు కదా. అవును. అంటే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే తన పద్ధతిదారులు కానీ తన వాళ్ళు కానీ కక్కలేక మింగలేక వీడిని ఎట్లా ఎత్తుకున్నాం, ఏ రకంగా దించుదామని అర్థమవుతుంది. అందుకనే ఒక తెలుగులో సామెత ఉంది రోజా గారు, ఎత్తుకుంటే చంకకు రాడు, దించితే నడవరాదట వాడికి. అట్లా ఉన్నాడు. ఎత్తుకుంటే చంకకు రాడు. కొన్ని రిపబ్లికన్ పార్టీ వాళ్ళు మావోడు అని ఓన్ చేసుకుందామంటేనేమో సంఖకు వస్తలేడు. ఆ భారీ కాయము, ఆ సింహం ఆకారము, ఏది పడితే అది మాట్లాడడం, అది సంఖకు రాడు. కొన్ని దించితే నడవస్తుంది అంటే దించితే నడవస్తలేదు, కునారెడిపోతున్నాడు. అంటే వయసు కూడా మీరిందమ్మా. ఎందుకంటే అల్జిమార్స్ వచ్చింది. చూసింది కదా మీరు. ఆయనకు తన అధికారులను తను గుర్తుపట్టలేకపోతున్నాడు. తన అధికారుల పేర్లు మర్చిపోతున్నాడు. అట్లాగే ప్రపంచంలో నాయకుల పేర్లు పలికేటప్పుడు కూడా ఏదో పలుకుతున్నాడు. చూస్తున్నాం మనం. అవును. అంటే వయసు అవును. ఉడిగింది, రకరకాలు. అయితే ఒక్కటేంటంటే తన దగ్గర ఆ దూకుడు తనము ఒక్కోసారి మేలు చేస్తుండొచ్చు, కానీ చాలాసార్లు నష్టం చేస్తుంది. 100లో 1% మేలు చేస్తే 99% ఆయన మాటలే ఆయనకు శత్రువులు అవుతున్నాయి, నష్టపోతున్నాడు అంటున్నాను నేను. అందుకని చూస్తున్నాను కదా, ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిని అయిపోయాను, ఎక్కడ ఎటు పోను అనే పాట ఉంది, ఎన్టీ రామారావు గారి పాట. ఇప్పుడు పాత సినిమాల ఆ పరిస్థితి అయింది. తనదైన రీతిలో ఇంట బయట 2 చోట్ల ఎదుర్కొంటున్నాడు. ఇది ఏమైంది అంటే ఇటువంటి తెగింపు ఉంటది, వాడికి ఇంకో మార్గం ఉండదు. అంటే నేను ఏదైనా మాట మాట్లాడతాను, ఏదైనా రాజు చెప్తే శాసనం అని. అందుకని నో కింగ్స్ స్టేట్ అని చెప్పి, నువ్వు నా రాజువు కాదు అమెరికాకి అని చెప్పి ఉద్యమం జరుగుతుంది. గతంలో అవును. జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. రాజువు కాదు నువ్వు మాకని. అంటే రాజరికంలో కూడా రాజులు ఇట్లా ప్రవర్తించరమ్మా. నేను స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంచి మంచి రాజులు ఉన్నారు. అశోకుడు ఎందుకు మనం ఇవాళ రాజు మంచి రాజు ఎందుకు అంటున్నా హ్మ్. అంతెందుకు, ఇరాను రాజు షా ఉన్న రోజులు కూడా అమెరికాకు వత్తాసు పలికిన తనదైన రీతిలో పరిపాలించాడు. ఇస్లామిక్ విప్లవం కంటే ముందు షా పాలన కూడా అమెరికా మంచి చాలా జాతీయం చేసిండ్రు. అంతేందుకు మొన్నటి దాకా మన వెనిజులా అధ్యక్షుడు కూడా మనకు చమురు కంపెనీలన్నీ జాతీయం చేసే ప్రయత్నం చేసిండు. తప్పు కాదు కదా, దాని వల్లనే వచ్చింది కదా ఎంత. అంటే తాను చేస్తే తప్పుగా, రాజు తప్పు చేయడు అనే ఒక సూత్రాన్ని ట్రంప్ పాటిస్తున్నాడు. అంతే. రాజు కూడా తప్పు బాస్ ఈజ్ చేస్తాడు. ఆల్వేస్ రైట్. అంతే అదే ఆయనకి. కదా. అది అది ఏమో ఆధునిక సూత్రం. వెనకటి సూత్రం ఏంది, రాజు తప్పు చేయడు. హ్మ్. అంతే హ్మ్. కదా. కింగ్ నో మిస్టేక్స్ అని అన్నట్టు ఆ రకంగా అది వస్తుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు రాజు తప్పు చేస్తున్నాడు, కానీ రాజు తప్పు చేస్తే పౌరులు తిరగబడతారు. ఇవాళ కాక రేపు. కాళోజీ నారాయణరావు గారు మంచి మాట చెప్తారు, కాలంబు రాగానే కాటేసి తీర్థం అంటారు. ప్రజలు కూడా ఏం చేస్తారంటే కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతారు. కానీ అమెరికా ప్రజల విజ్ఞతకు నేను ప్రశ్నిస్తున్నాను రోజా గారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. అంత అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశం కదా, ఇంతవరకు ఒక్క మహిళ నేను ఎన్నుకోలేదు. హ్మ్. మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేసినాం. అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే సామెత ఒకటి ఉన్నది, అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. హ్మ్. కానీ ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు ప్రజలు. 2017 నుంచి 21 దాకా ఈయన దుష్పరిపాలన చూసిండు కదా, ఎంత వెనకబడిపోయినా చూసిండు కదా. అమెరికన్ ఫస్ట్ అని చెప్పి వచ్చినోడు అమెరికాని ఎక్కడ తీసుకుపోయినా చూసినాం కదా, అప్పుల పాలు చేసిండు కదా. మరి 2021లో మళ్ళా 24లో ఎందుకు ఎన్నుకున్నారు ఆయనను? తప్పు కదా. అందుకనే ఇప్పుడు ఈ నవంబర్ ఎన్నికలని మధ్యంతర ఎన్నికలు. ఇప్పుడు అధ్యక్షుడు మారడు, ఏం మారడు. అధ్యక్షుడు ఆయనే ఉంటాడు. 2029 9 జనవరి 20 దాకా ఆయనే ఉంటాడు. యాహ్! కానీ ఈ లోపు జరిగే అన్ని వ్యవస్థలు నా ఆధీనంలో ఉండాలి, అంతా నేను అలుముకోవాలి, కౌగిలించుకోవాలంటుండు. కానీ అంటే మనిషి చేతులు 29 వరకు ఎంతమంది అమెరికాను ఎంత స్థాయిలో వీలైనంత స్థాయిలో నాశనం చేయాలో అంత చేసి దిగిపోతాడు. అంతే, ఖచ్చితంగా అది మాత్రం ఖాయం. హ! కానీ అమెరికా ప్రజలకు ఇప్పటికైనా బుద్ధి వస్తుందా? మీ మధ్యంతర ఎన్నికల్లో అయినా డెమోక్రాట్లను గెలిపించి మరి రిపబ్లికన్ ఓడిస్తారా అనేది చేసే ప్రశ్న. ఇప్పటికి చెప్తున్నాను, ఏదైనా సరే కింది స్థాయి ఎన్నికలలో అమెరికా అధ్యక్షునికి బుద్ధి చెప్పకపోతే, ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే, తప్పు చేసిన వాడిని నిరోధించకపోతే పౌరుల తప్పే అంటున్నాడు. అందుకనే మంచివారి మౌనం దుర్మార్గుల దుష్పరిపాలనలో మగ్గాల్సి వస్తుందని మనకు పాత తత్వవేత్త చెప్పినట్టు
ఆ మాటలు పాటించాలి. ఇప్పుడు అమెరికా పౌరుల విజ్ఞతకు, అమెరికా ప్రజానీకం విజ్ఞతకు ఇది ఒక పరీక్ష అంటున్నాను. ఈ పరీక్షలో గనుక ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయకపోతే నేను ప్రోత్సహించేవాడిని కాదు. మన మోడీ గారు పోయి కూడా ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం మన చేస్తారు. మన ఏమంటారు ప్రచారం చేసినా ఏం కాలేదు. చూసినాం కదా! అవును. ఇప్పుడు అంతే. స్పష్టంగా సమస్య లేదు. ఇవాళ కూడా ట్రంప్ తప్పు చేస్తున్నాడని ప్రజలు ఎలుగెత్తి చాటుతున్నారు. రాజు గారికి బట్టలు లేవు మీకు తెలుసు కదా! ఆ కథ తెలుసు కదా! ఆ! దేవత బట్టల కథ. అట్లా హ్మ్. ఉన్నది పరిస్థితి. రాజుగారికి బట్టలు లేవచ్చు అని చిన్న పిల్లవాడి నుంచి మంది పెద్దవాడి దాకా అంటుంటే కూడా ఆయన నాకు బట్టలు ఉన్నాయి, దేవతా వస్త్రాలు కట్టుకున్నాను, నగ్నంగా తిరుగుతున్నాడు ట్రంప్ అంటున్నాను నేను. ఇది కరెక్ట్. చాలా తప్పు. రేపు పొద్దున దీనికి ఇంతకింత అనుభవించేది ట్రంప్ ఒక్కడే కాదు. ట్రంప్ ఏమున్నది, ఇంకో 4 ఏళ్ల తర్వాత రెండోసారి మళ్ళీ పోటీ చేయలేడు. కానీ హ్మ్. అది కూడా అమ్మా మీరు రోజా గారు ఇంకో ప్రయత్నం చేస్తున్నాడు. నేను వరుసగా 2 సార్లు లేను కదా, మధ్యన 4 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా, నేను ఆ! చెయ్యొచ్చు, రాజ్యాంగ సవరణ చేస్తా అంటున్నాడు. అది ఇంకా దుర్మార్గం ఉన్నది. ఏ కనుక సమస్య లేదు. ఏ రాజ్యాంగ సవరణ పనికిరాదు. చేసినా ఆయన పోటీ చేస్తే ఓడిపోతాడు గ్యారంటీ. అది కూడా చెప్తున్నాను నేను. కానీ ఎగ్జాక్ట్‌లీ. పోటీ కరెక్ట్. చేసే అవకాశం అయితే లేదు. ఇంకొకసారి మళ్ళీ ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం వల్ల ఇప్పటికే అమెరికా సమాజం చాలా నష్టపోయింది. అప్పుల పాలు చేసిండు. అమెరికాను అపహాస్యం చేసిండు. అమెరికా ప్రజలను అపహాస్యం చేసిండు. అమెరికా ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బతీసిండు. కనుక ఇక ముందు సాగకపోవచ్చని నేను